విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్న మీరు ప్రజల యొక్క ఆవేశాన్ని, ప్రజల యొక్క ఈ యొక్క ఆక్రోశాన్ని తట్టుకోలేక ఏదో మాయమాటలు చెప్పి స్వేదపత్రంతో చెమట రక్తంతో అన్నట్లు గారెన్ మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మరు. మీరు అప్పు చేసిండ్రు, ఈ అప్పు ఏందని క్లారిటీ కావాలి. ఈరోజు 2014 కన్నా ముందు ఒక వ్యక్తి మీద 50,000 అప్పు ఉంది. పుట్టిన ప్రతి బిడ్డ మీద 50,000 ఉంటే ఈరోజు అక్షరాల 3 లక్షల అప్పు ఉంది. ఈ అప్పు ఎవరు కట్టాలి? నీవైతే వెళ్ళిపోతావు. వచ్చే జనరేషన్స్ ఎంత ఆర్థిక లోటు ఎంత ఉంటుంది, ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అది పెను బండాగారం, పెద్ద తలనొప్పితో కూడుకున్న అంశం. కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. రేపు కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా చాలామంది దుమ్ము పోసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇగో 2023 వరకు ఇంత అప్పు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత మిగులుందని ప్రజలకు చెప్పి ముందుకు పోయే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించాలి. నీకేమైనా లోటుపాట్లుంటే దాన్ని అంగీకరించి ఈ యొక్క పరిపాలనలో, అడ్మినిస్ట్రేషన్లో సహాయ సహకరించాలి. ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలి. కానీ మళ్ళీ దాన్ని రాజకీయం చేసి మేము ఇన్ని కోట్లు చేసినాము, అన్ని